మా విలేజ్ వచ్చేసి తొగర్రాయ్, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ప్రధానంగా మేము టీఆర్ఎస్లో లాస్ట్ 2014 నుంచి 18లో క్రియాశీలక పాత్ర పోషించడం, మండల పార్టీ లీడర్ కూడా చేశాను నేను. ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నన్ను ఒక్కనే కాదు, కాన్స్టిట్యూషన్ లెవెల్లో ప్రతి కార్యకర్తను కూడా క్రియాశీలకం చేసుకున్న నాయకులందరినీ కూడా, సెకండ్ క్యాడర్ లీడర్ని అందరిని కూడా మరి ఆయన ఎందుకు దూరం పెట్టాడు మాకు అర్థం. ఆయన నేచర్ అనుకున్నాం మేము, ఎందుకంటే ఏదో ఒక్కడిని ఇద్దరిని కాదు, ఆయన నేచర్ అది చేసి దూరం పెట్టి ఎవరికైనా పదవులు రావాల్సిన వాళ్ళకి రాకుండా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి అందరికి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మన మార్కెట్ కమిటీ చైర్మన్లు అన్నీ ఇచ్చుకోండు. మేము తర్వాత మరి మన పక్కన పెట్టినట్టు మనం మాత్రం ఏం చేస్తాంలే అని చెప్పి మా ప్రజల అవసరాల కోసం మేము కూడా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. మీరు గత కొంతకాలం క్రితం కూడా మొత్తం బీఆర్ఎస్లోనే ఎమ్మెల్యే కిందనే పనిచేసారు సార్. అవినీతి జరుగుతున్న సంగతి మీకు తెలిసినాక కూడా ఇన్ని రోజులు రాకుండా తీరా ఎన్నికల ముందు రావడానికి గల కారణం ఏంటంటే పదవులు ఆశించి వచ్చారా, నిజంగా అవినీతి భరించలేకొచ్చారు? ఇక్కడ ఏం జరిగిందంటే అవినీతి జరుగుతుందని చెప్పి ఇప్పుడు మేము ఏం చెప్పారు, కేసీఆర్ అవినీతి చేయమంటుండేమనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అవినీతి జరుగుతుంది, ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, సిచ్యువేషన్ బాగాలేదు, అసమ్మతి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, అన్నిట్లలో అవినీతి, అరటి పండ్ల కుట్ట కానించి కూడా అన్నిట్ల రోడ్డు మీద చిన్న చిన్న మామిడికాయలు, మామిడికాయలు, సీతాఫలకాయలు, పండ్ల కుట్టు అమ్మే వాళ్ళ కానించి కూడా 50 రూపాయలు ట్యాక్స్ కట్టాలంటే నెలకి, 50, 100 ఇవన్నీ చెప్పారు. కాన్స్టిట్యూషన్ లెవెల్లో ప్రధాన లీడర్లు, అనుచరులు మొత్తం కూడా చెప్పారు కేసీఆర్, కేటీఆర్. చెప్పినా కానీ వాళ్ళు పెడచెవిని పెట్టారు. ఈరోజు ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, అది బీఆర్ఎస్కి వచ్చి ప్రభుత్వం ఓడిపోవడం కారణం వాళ్ళు ఒంటెత్తు పోకడే. ఎవరు కేసీఆర్ అయితేంది, ఎమ్మెల్యేలు అయితేంది, వాళ్ళు ఒంటెత్తు పోకడం వల్ల వాళ్ళు అవినీతి పాలించలేక మన అవసరాలు వాళ్ళకు కూడా లేవన్నప్పుడు మా దారి మేము చూసుకోవాలి మా ప్రజల కోసం. ఆ ఉద్దేశంతో మేము బయటికి రావాల్సి వచ్చింది. అయితే ఎక్కడ కూడా సభలు పెట్టినప్పుడు ప్రతిసారి కూడా కాళేశ్వరం నీళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇస్తున్నామని చెప్పారు సార్ అప్పుడు హరీష్ రావు గట్ట. నిజంగా కాళేశ్వరం నీళ్ళు ఇక్కడికి అందించారా అధికారంలో ఉన్నప్పుడు? కాళేశ్వరం నీళ్లు, అది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేది, కాళేశ్వరం ప్రాజెక్టు అవసరమే తెలంగాణకి. ఎందుకంటే మనకి తెలంగాణకి అనుకూలమైన ఎత్తు పల్లాలు ఉన్నాయి కాబట్టి నదులు పారుదల మనకు తక్కువ ఉంది గోదావరి నుంచి. లిఫ్ట్ ఇరిగేషన్ 100% కరెక్టే, కానీ దాంట్లో విపరీతమైన అవినీతి జరిగింది కాబట్టి ఆ అవినీతి ఇవి ఇచ్చినమంటారు. మరి ఇప్పుడు మా కోదాడ కాన్స్టిట్యూషన్కి అయితే నడిగూడు మండలం దాకానే రావాలి సూర్యాపేట నుంచి. అయితే 1-2 సార్లు అయితే నీళ్ళు వచ్చినాయి, రాలేదని మనం అనకూడదు, కానీ విపరీతమైన అవినీతి జరిగింది దాని మీద. ప్రాజెక్టులు అవసరమే, ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు అవసరమా అంటే అవసరం కాదు. అది ప్రాజెక్టు ఏ ప్రభుత్వం ఉన్నా వనరులు, ఇప్పుడు మేము గెలిచినాక ఇప్పుడు ఏం కావాలని అంటే మా ఊరికి ఏం కావాలి, ఇప్పుడు మా విలేజ్ ఉంది, మా విలేజ్లో ఇప్పుడు మా తొగరాయి నుంచి సీతాతండకి బీటీ రోడ్డు లేదు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా కానీ శాంక్షన్ చేయరు. ఒక ఇంధనకు అన్నది అదే, విలేజ్లో ఎక్కడైనా ఒక బోర్డు, ఒక స్టోన్ లేదన్న, ఇనాగ్రేషన్ స్టోన్ లేదు, ఇది డెవలప్ చేసినామని చెప్పుకోవటానికి. ఇవన్నీ పాతగా చేసినాయి మా విలేజ్లో అయితే ఏ అయినా కానీ. అంటే గత ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి చాలా డెవలప్ చేసింది కదా సార్, తండాలను చేసి. నూతన గ్రామ పంచాయతీలు అనేది తండాలు 500 ఓట్లు ఉన్న వాళ్ళకైతే చేసిన మాట నిజం, అది చేయాల్సిన అవసరమే. అది ఇప్పుడు వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే మేము చేసినవని చెప్పడానికి, మరి అంతకుముందు గత ప్రభుత్వాలు కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చినాక చేయాల్సింది ఏం చేయాలి, ఎవరికైనా ప్రజలకు చేయాల్సింది. ఆడున్న అవసరాలు ఏవి ఉన్నాయో వాళ్ళు డెవలప్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది కదా, తప్పకుండా చేయాల్సిందే. దానికి కూడా ఇప్పుడు ఏం చేశారు, విలేజ్కి వచ్చేసరికి వైకుంఠ ధామాలు అని అక్కడ కట్టించారు, కొత్తగా ఏమీ లేవు. అవి కూడా కేంద్ర ప్రభుత్వమే. ఇప్పుడు ఇచ్చే బియ్యం, రేషన్ బియ్యం కూడా 6 కేజీలు అంటే 1 కేజీ రాష్ట్ర ప్రభుత్వం అయితే 5 కేజీలు కేంద్ర ప్రభుత్వాన్ని. చెప్పుకోవటంలో తప్పు లేదు, మేమెత్తున్నాం అంటే మనం ఉన్నది ఏంటంటే ఉన్నది మన కంట్రీలో, భారతదేశంలో దాంట్లో ఒక భాగం తెలంగాణ రాష్ట్రం, అందులో ఒక విలేజ్ మాది. ఒకరికొకరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ
బీజేపీ ఆయన మోడీ మేము అది చేసినామని చెప్పుకుంటాడు, కేసీఆర్ అది ఇది చేసినామని చెప్పుకుంటారు. గత ప్రభుత్వాలు కూడా అన్ని చేసినాయి కదా. మా ఊళ్ళో అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే 150 ఇళ్ళు ఆదర్శ గ్రామం కింద లేని పూరి గుడిసెలు అందరికీ ఇచ్చి ఇక్కడ కట్టించారు. అప్పుడు కూడా చిన్న చిన్న అవకతవకలు జరిగినాయి. దాని మీద మేము కొద్దిగా రెవల్యూషన్ చేసి పోరాటం చేసి, అయినా ప్రభుత్వం వాళ్ళకి ఉన్నది కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చారు ఇబ్బందులు లేకుండా. మరి ఇప్పుడు మేము 10 సంవత్సరాల నుంచి మా విలేజ్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, ఒక ఇళ్ళ సూటు పంచింది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, 2 రాష్ట్రాల మధ్య గొడవ పెట్టి గోడ మీద పిల్లి వాటం చూద్దాయని వస్తుంది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే మనకి ఆడ ఎఫెక్ట్ పడుతుందో మన పార్టీకి, ప్రజల అవసరాల కోసం రాజ్యాంగపరమైన చట్ట ప్రకారం మనకు కావాల్సిన వసతులు ఏమి ఇవ్వాలని ఆలోచించాలి. ఇప్పుడున్న ప్రజాస్వామ్యం బాగానే ఉంది, కానీ గెలిచి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ప్రజాస్వామ్యయుతంగా మనం పరిపాలన చేసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎంతసేపటికి పార్టీల విధానంతో నడుస్తున్నాయి. నేను ఏదైనా తప్పు చేస్తే నాకు రేపు నాకు ఓటు పడుతుందో పడదో, నా ప్రభుత్వం మన వస్తుందో రాదో అని. ఆ విధంగా ఇప్పుడు ఈ నీళ్ళు అనేది మన మెయిన్ కృష్ణా జలాలు. ఈ కృష్ణా జలాలు మనకు రావాల్సిన వాటా రావట్లేదనే ప్రత్యేక తెలంగాణ వాదం. అది మరి 10 సంవత్సరాలు వచ్చినాక కూడా ఆ వాదం నెరవేరలేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర విభజన అంశంలో ఒక పరిధిలో ఉంది. అది వాళ్ళు కృష్ణా బోర్డు అని ఒకటి ఏర్పాటు చేశారు. మొన్నటిదాకా కృష్ణా బోర్డు ఏర్పాటు చేసి 4 రోజులు కూర్చోవటం, 4 రోజులు లేవటం. తర్వాత ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్కి పోయింది. అది చేయాల్సిన అవసరం ఏంది. అది ప్రత్యేక తెలంగాణ తెచ్చుకునేందుకు అదైతే సమస్య పరిష్కారం కాలే, అసంఘటితంగానే ఉంది. ఇంకా నియామకాలు అంటారు. మీరు చెప్పారు, మీరు అన్ఎంప్లాయ్ చేయబట్టి మీరు ఇవన్నీ పెట్టుకుని వచ్చారు మైకులు. నియామకాలు అయితే జరగలే. అది ఎందుకో ఆ స్ట్రాటజీ ఎందుకు మాకు కూడా అర్థం కాలే. తెచ్చుకున్నది అయితే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది యువకులు ఎదురు చూశారు. ఎందుకనంటే, ఇంతకుముందు ఉద్యోగాలు రావాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది, ఎక్కువ వాళ్ళకే ఉద్యోగాలు ఛాన్స్ ఉన్నాయనే ఉద్దేశంతో మన తెలంగాణ ఎందుకంటే దాంట్లో డివిజన్లు ఉన్నాయి, వేరు జోన్లు ఉన్నాయి. జోన్ వైజ్గా చూసినప్పుడు వాళ్ళకి ఎక్కువ పోతున్నాయి అన్నమాట ఉద్యోగాలు. మన దగ్గర తక్కువనే జోన్లు, మనకు తక్కువ వస్తున్నాయి. ఆ సిస్టంలో మనకి సపరేట్ స్టేట్ అయితే సరే కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయని యువత బాగా పార్టిసిపేట్ చేశారు. ప్రత్యేక ఉద్యోగం మీ అందరికీ తెలిసింది. అది ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ ఎప్పుడైనా ఒక పోరాటం జరగాలంటే స్టూడెంట్స్ కానించే మొదలైంది, తర్వాత ఎంప్లాయీస్, తర్వాత ప్రజలు. మనం అనుకున్నంత ఇదిగా అయితే ఈ వచ్చిన 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు అసలే వేయలే. ఏదో ఐటీ కంపెనీలైనా ఐటీ కంపెనీలు వచ్చేది. ఐటీ కంపెనీలకి వస్తే కంట్రీ వైజ్ కాదు, వరల్డ్ వైజ్గా ఐటీ కంపెనీలో జాబ్స్ వస్తాయి. ఎక్కడ ఐటీ కంపెనీ ఉన్నా కానీ ఈ స్టేట్ వాళ్ళకి రావు. ఏదో పర్సంటేజ్ అది జెన్యున్గా ప్రతిభ ఉన్న వాళ్ళకి వాళ్ళకి వస్తాయి. మేము ఎంతసేపటికి హైదరాబాద్ ఐటీ డెవలప్ చేసినామంటారు, దాంట్లో ఉద్యోగాలు మేము 2 లక్షలు 3 లక్షలు ఇచ్చినామంటారు. ఇవన్నీ కరెక్ట్ అయినా కాదు, స్టాటిక్స్ కరెక్ట్ కాదు అది. ఎందుకంటే వరల్డ్ వైజ్గా జెన్యున్గా ఉన్న వాళ్ళు ఐటీలోకి వస్తారు సాఫ్ట్వేర్ జాబ్లకి, అది కరెక్ట్ కాదు. మెయిన్ ఇప్పుడు మన తెలంగాణలో యువతకి ఉద్యోగాలు అయితే రాలే. దానికి తోడు ఈ మధ్య ఇక చాలామంది ప్రతిపక్షాలు పోరాటం చేసి ఉద్యోగాలు ఇవ్వట్లేదని ధర్నాలు చేసి ఇవన్నీ చేస్తే అనుకోకుండా ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ చేసింది టీఎస్పీసీ నుంచి. ఏమైంది, అన్నీ పేపర్ లీక్ అవుట్ కావట్లేదు. అదొక మైనస్. అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అనమాట. ఎందుకంటే మనం చదువుకుని చూసినాం. మేము చదువుకునేటప్పుడు అయితే 10th రాసేటప్పుడు పక్కోడు దాంట్లో చూడనీకపోయేది. 10th చదువుతుంటే ఉద్యోగం కోసం కాదు, పేపర్ పాస్ కావాలంటే. అట్లాంటిది ఉద్యోగం కోసం ఎంతోమంది వాళ్ళు ఏళ్ల తరబడి వాళ్ళు కోచింగ్లు తీసుకొని ఆ ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాప తల్లిదండ్రులు ఇంటికాడ ఉండి లేక చదివించి హాస్టల్లో ఉంచి చదివించి మన కొడుకు ఏదో ఉద్యోగం సంపాదిస్తాడు, తీసుకొస్తాడు, మమ్మల్ని బతికిస్తాడు, భవిష్యత్తు మాకు బాగుంటుందని ఎంతోమంది ఎదురు చూశారు. కానీ దాంట్లో అటర్ ఫ్లాప్ అయింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. అది కూడా అదొక కారణం. అట్లాంటి అవినీతి మార్కులు ఉండబట్టి మేము కూడా ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మేము కూడా పార్టీ మారటం జరిగింది అన్నమాట. సార్, ఇప్పుడు అసెంబ్లీలో అన్ని శాఖలలో అవినీతి జరిగింది అని అన్ని ఆధారాలతో మీరు చూపిస్తున్నారు. నిజంగా వాళ్ళ ఆరోపణ రుజువు అయితే నిజంగా శిక్ష వేస్తారంటారా సార్? శిక్ష అనేది మీరందరూ చూస్తూనే ఉన్నారు. మన భారత ప్రజాస్వామ్యంలో
గత యూపీఏ గవర్నమెంట్ ఇదంటే ఎందుకంటే మీరు నా స్థాయిని మించి అడుగుతారు చెప్తే చాలా ఉంటుంది. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక కుంభకోణాలు కాంగ్రెస్లో ఉన్నాయని చెప్పి కాంగ్రెస్లో లాస్ట్కి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద కూడా కోల్ దాంట్లో అవినీతి అని ఉందని చెప్పారు. తర్వాత ఇప్పుడు మారన్, ఇది కర్ణాటక, ఇది తమిళనాడు 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, వీళ్ళందరికీ వేల కోట్ల కుంభకోణాలు జరిగినాయని చెప్పి ఆ మోదీ గారు దేశం మొత్తం తిరిగి 15 లక్షల రూపాయలు స్విట్జర్లాండ్ బ్యాంకులో ఉన్నాయి మొత్తం మీరు తీసుకొచ్చి చెప్తా అని చెప్పి అదొక వ్యవహారం చేసిండు. రైట్, కుంభకోణాలు జరిగితే ఎన్ని సంవత్సరాలు తేలాలో వాళ్ళ మీద కేసు ఎప్పుడు తేలవాలి, న్యాయం ఎప్పుడు, జడ్జిమెంట్ ఎప్పుడు జరగాలి, ఎప్పుడు వాళ్ళని జైల్లో వేయాలి. అందుకని ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఇప్పుడు ఇక్కడ ఏ అవినీతి జరిగినా కానీ అదొక స్ట్రాటజీ కొట్లాడటానికి. మేము వచ్చేసరికి ఇంత తప్పు ఉంది మనం ఏం చేయాలని ఆలోచన చేయడానికి తప్ప ఒకళ్ళు ఎవరి మీద కేసులు అయినా కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది ఢిల్లీలో. ఈ లిక్కర్ స్కామ్ ఏం చేస్తుంది, సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది 6 నెలల కేసు క్లోజ్ చేయాలన్నది. అది ఇప్పుడు సంవత్సరంన్నర అయింది. లోపల ఉన్నారు, బయట ఉన్న వాళ్ళు బయటనే ఉన్నారు. అసలు మనం చెప్తే ఏంటంటే విమర్శ చేస్తే మన రాజ్యాంగానికి ఏమంటారంటే ఏమంటే దేశద్రోహం కింద మనం మాట్లాడతారు. చట్టాలు ఉన్నాయి కానీ దాన్ని చట్టాలని ప్రభుత్వాలు వాళ్ళ చేతిలోకి తీసుకొని అట్లా అట్టి పెట్టుతాయి అన్నమాట. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే ఇంత అవినీతి జరగదు ఏ ప్రభుత్వంలో అయినా. అధికారానికి వచ్చినోడు నాది నెగ్గాలి, నా ఓడు బాగుపడాలి, ఏడ ఎంత అవినీతి జరిగినా ఏం లేదు. అట్లా ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా మళ్ళీ 10 ఏళ్ళు ఇప్పుడు ఉదాహరణకి వైఎస్ జగన్ ఉండు మనీ లాండరింగ్ అని 40,000 కోట్ల మనీ లాండరింగ్ అని ఆయన జైల్లో 16 నెలలు ఉంచారు. తర్వాత అదే ప్రజలు మళ్ళీ ఎన్నిక చేశారు ముఖ్యమంత్రిని. ఇంతవరకు అది ఏది దాల్లో జైల్లో వేయలే మళ్ళీ. అట్లాంటి చట్టాలు ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. నేను అందుకేనన్నా మన స్థాయిని మించి అడుగుతారని. కానీ చెప్పాల్సిన అవసరం ఏంటంటే శ్రీకాంతాచారి ఫస్ట్ మొట్టమొదటిది శ్రీకాంతాచారి అని నేను మొన్న మీటింగులు కూడా మా విలేజ్లు కూడా చెప్పిన, వేరే కాడ కాన్స్టిట్యూషన్ లెవెల్ మీటింగులు కూడా చెప్పిన. తెలంగాణ పోరాటం కోసం త్యాగం చేసిన శ్రీకాంతాచారికి అన్యాయం జరిగింది, ఉద్యమకారులందరికీ అన్యాయం జరిగింది. వాళ్ళందరినీ పక్కన పెట్టి చెప్తున్నా కదా, ఉద్యమంలో ఎవరైతే పోరాడి తెలంగాణ కోసం పోరాడిన నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి బంగారు తెలంగాణ కోసమని వంట వార్పు చేయకుండా, రోడ్డు మీద నిలబడి ధర్నా చేయకుండా, విచ్చలవిడిగా ఆంబోతులు తీసుకొచ్చి కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఇవాళ నాశనం అయింది. ఫస్ట్ నేను చెప్తున్నా, పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి. ఎవరైతే తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే న్యాయం జరగలేదు. సార్ మరి నా హోప్స్ ఏంటంటే 100% ఇప్పుడు శ్రీకాంతాచారి తల్లికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొన్న మీరు చూశారు, మొన్న ముఖ్యమంత్రి గారు నళిని అని డిఎస్పీ నళిని ఆ రోజుల్లో ప్రత్యేక జై తెలంగాణ ఎందుకు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు. పాపం ఇప్పుడు వేదాంత ధోరణిలో ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోయింది, నాకు ఉద్యోగం ఏమవుతుందని. అట్లాంటి వాళ్ళని ముఖ్యమంత్రి గారు గుర్తించుకొని ఇబ్బంది పడ్డ వాళ్ళని ఆదుకుంటుండు. కాబట్టి శంకరమ్మ ఇప్పుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారు కూడా న్యాయం జరుగుతుందని మా ఆలోచన. అది నా చేతిలో నేను ఇచ్చేది కాదు. ఫైనల్గా ఇప్పుడు ఎంపీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి సార్. మీరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు కాన్స్టెన్సీ వైజ్లో కానీ విలేజ్లో కానీ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? కాన్స్టిట్యూన్సీ లెవెల్లో అయినా విలేజ్ లెవెల్లో అయినా ప్రజల్లో ఒక మార్పు అనేది వచ్చింది. ఆ మార్పు ఏంటంటే మనం గత 10 సంవత్సరాలు పరిపాలన చూసినాం. ఆ పరిపాలనలో విపరీతమైన అవినీతి, అక్రమాలు, చట్టాలు, దోపిడీ ఇవన్నీ జరిగినాయి. ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఏ శాఖ తీసుకున్నా, ఏ డిపార్ట్మెంట్ వ్యవస్థ భ్రష్టు పట్టింది. కాబట్టి మార్పు కోరుకోరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజలకి మౌలిక సదుపాయాలు కావాలి. మెయిన్ ఏంటంటే విద్య, వైద్యం, గూడు, ఇల్లు, వాటర్, ఆ సోర్సెస్ మెయిన్ ఉండాలి. ఏ విలేజ్లో అయినా ప్రజలకి మౌలిక సదుపాయాలు అంటారు వాటిని. 70 సంవత్సరాల ఈ స్వతంత్రం వచ్చినాక కూడా ఇంకా నేను మా విలేజ్లో మొన్న నేను తిరుగుతాను, నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. సార్ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బెల్ట్ షాప్ల పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు 100% ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినాక ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక బెల్ట్ షాపులు తీసేస్తామని 100% చెప్పారు. దాని మీద మరి ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకుంటుంది, బంద్ చేస్తుందని అనుకుంటున్నాం. మేము కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే బెల్ట్ షాపులు అంటే కొన్ని దీంట్లో లాజిక్ ఉంటుంది.
అందుబాటులో ఉంటే ఏదైనా తినొచ్చు తాగొచ్చు అనిపిస్తుంది చేతికి అందితే. అది లేదనుకోండి, అంత దూరం పోయి తీసుకొచ్చుకోవాలంటే కొద్దిగా తర్వాత తీసుకుందాం అనిపిస్తుంది. ఒక 10 కిలోమీటర్ దూరం ఉందనుకోండి, ఇంక మనం ఆడదాకా పోయే మొత్తం అంటే ఆ విధంగా కూడా కొద్దిగా ఆర్థిక పరిపుష్టి. ఇప్పుడు ఇంట్లో విలేజ్లో బెల్ట్ షాపులు ఉంటాం, వాళ్ళు ఏముంది అటు పోయి ఇటు కష్టపడి కొద్దిగా ఒక 100 రూపాయలు 200 సంపాదించుకొని రాగానే ఒక క్వార్టర్ చేసా తాగదా లేకపోతే క్వార్టర్ పెగ్గేసుకుందా అని పోతారు. ఆ డబ్బులు ఉన్న 100 అయిపోతాయి దూరం. అదే దూరంగా ఉంది అనుకోండి, ఇంటికి వస్తే భార్య పిల్లలు ఉంటారు, యాడికి పోనీరు, ఒక 100 రూపాయలు జేబులో ఉండేటప్పుడు తీసి దాచుకుంటారు. అది కూడా పొదుపే కదా. డ్రింక్ వ్యసన దగ్గర ఉండటం వల్ల వ్యసనానికి అలవాటు అవుతారు ఎక్కువ. సార్ ఇప్పుడు ఈ 6 గ్యారంటీలలో ఉచిత బస్సు, మహిళా ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేసింది కదా సార్, దాని ద్వారా ప్రభుత్వానికి లాస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆటో కార్మికుల పొట్టలు కొడుతున్నారు కదా సార్, దీన్ని ఏ విధంగా చూడవచ్చు? నిజంగా కూడా మహిళలు సంతోషిస్తున్నారు? నాకు తెలిసినంత వరకు నేను కూడా ఎడ్యుకేటెడ్, ఎకనామిక్స్లో కేఆర్ఆర్ కాలేజీలో ఫస్ట్ వచ్చింది నేను. ఆర్టీసీ ఒక కార్పొరేషన్ ఏమవుతుందనంటే ఈ రేషియో లేక అప్పులు ఎక్కువవుతున్నాయి దానికి. ఆర్టీసీ దాంట్లో ఉన్న ఉద్యోగస్తులకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి సరైన టైంకి జీతాలు లేక ఇప్పుడు అప్పులు అవుతున్నాయని చెప్పి బస్సులు చాలా కట్ చేశారు, ప్రజలు ఎక్కకుండా. ఆస్తులు చాలా ఉన్నాయి కానీ అప్పులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఏమైంది దీనివల్ల పేద ప్రజలందరికీ కూడా ఉపయోగం ఏది. ప్లస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కార్పొరేషన్కి ఈ టికెట్ ఎంత అయితే ఉంటుందో అంత రేషియో ప్రకారం వాళ్ళకి అమౌంట్ పే చేస్తారు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, నెలకి 4 కోట్లు 5 కోట్లు లాస్ అనుకుంటున్నాం, కానీ ఆ 5 కోట్లు గవర్నమెంట్ ఆర్టీసీ కార్పొరేషన్ చేస్తారు. అప్పుడు ఆర్టీసీ బలపడుతుంది కదా, అప్పుల నుంచి బయటపడుతుంది. నా ఉద్దేశం అది, అప్పుల నుంచి బయటపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు లేని వాళ్ళకి ఇప్పుడు కోదాడు పోవాలి, ఇక్కడ నుంచి మా విలేజ్ నుంచి కోదాడు 20 రూపాయలు 30 రూపాయలు టికెట్ అవుతుంది. టికెట్ అవుతున్నప్పుడు పోవటం రావడానికి 50-60 రూపాయలు అవుతున్నాయి. వాళ్ళ ఆర్థిక స్వావలంబనకు మనుగడే కదా, అది చేతితో ఇచ్చినట్టే కదా లేడీస్కి. ఇంకా మీరు అందరు ఇంకోటి ఆటో వాళ్ళని, ఆటో కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి, కానీ అది కూడా ఆలోచిస్తారు. ఆటో వాళ్ళకు కూడా నెలకింత ఏదో ఆటో డ్రైవర్ లైసెన్స్ ఉంటే దాన్ని కూడా ఒక కార్డు తీసి 1000 రూపాయలు 2000 నెలకు వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనలో ఉందని మేము అనుకుంటున్నాం. సార్ ఇక్కడ స్థానిక సర్పంచ్ పరిపాలన అధికార పార్టీ నుంచి గెలిచిన గతంలో, ఇప్పుడు మాజీ అన్నట్టు, ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది సార్? మాజీ ఇంకా కాలే, ఈ నెల 30 పార్టీ ఎట్లా ఉంది పరిపాలన? ప్రజలకు చుచ్చుకొని పోయి ప్రజలకి కావాల్సిన వనరులు కల్పించి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటే, మనం కేసీఆర్ని ఫస్ట్ సారి ఓకే అన్నాం, రెండోసారి ఎక్కించారు అందరం. అట్నే ఇక్కడ గ్రామంలో కూడా విలేజ్లు కూడా ప్రజలకి సౌకర్యం చేసినట్టయితే రెండోసారి మళ్ళీ సర్పంచ్ కావడానికి అవకాశం ఉంటుంది. సరే అన్ని ఇప్పుడు మేము పోయినసారి 900 లీడు 873 లీడు టీఆర్ఎస్కి తీసుకొచ్చినాం. ఇప్పుడు నేను మాలాంటి వాళ్ళం సార్, మా అసంతృప్తి అనుకోండి ఏదనుకోండి, మేము వద్దనుకొని యువతలకు వచ్చినాం. కాంగ్రెస్కి వచ్చినాక 873 లీడు పోయి మళ్ళీ ఒక 214 లీడు తీసుకొచ్చినాం. వాళ్ళ ప్రవర్తన మంచిగుంటే ఆ లీడ్ మాకు రాదు. యాక్చువల్గా ఇక్కడ ఎక్కువ బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి, వాళ్ళ బీసీలు ఎక్కువ ఉన్నారు, బీసీలు ఎక్కువ ఉన్నారు, బీసీ చాలా ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన మంచిగుంటే ఒకసారి కాదు 3 సార్లు అయినా 4 సార్లు అయినా సర్పంచ్ కావడానికి, ఎమ్మెల్యే కావడానికి ఇట్లా అవకాశాలు ఉంటాయి. ప్రవర్తన బాగలేదని నా ఉద్దేశం, అందువల్ల మాకు లీడ్ వచ్చింది. అయితే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది సార్. దాని కాన్సెప్ట్ ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు, అవి ప్రజలకు అందలేదని చెప్పేసి ఓడగొట్టిరుగా. ఇప్పుడు మీ ప్రభుత్వంలో నీళ్లు నిధులు నియామకాలు నిజంగా ప్రజలకు చేరుతాయి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? ఫస్ట్ మీరు అన్నది నీళ్లు గురించి అయితే, ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది, గత 30-40 సంవత్సరాల నుంచి కూడా. 69లో తెలంగాణ సపరేట్ కావాలని ఉద్యమం చేసినప్పుడు కూడా ఆ నీళ్లు నిధులు కానించే వచ్చింది. సరే ఎన్టీ రామారావు గారు వచ్చినాక ముల్కీ నిబంధనలను పెట్టి స్థానిక నియామకాల కోసం అని ముల్కీ నిబంధనలు పెట్టి అది కూడా 610 జీవో తెచ్చారు, కానీ అది అమలు కాలే. ఈ నీళ్ళు